హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, హస్బెండ్స్ ఫ్రస్ట్రేషన్ ఈగోస్తో ఉంటారని చెప్పేసి ఎంతకైనా మనమే తగ్గాలి, ఆడవాళ్ళే తగ్గాలి, ఎందుకంటే కుటుంబము పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు తగ్గి ఉంటే మంచిది కదా అని మన పెద్దవాళ్ళు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే అలాగే మన వివాహ బంధం అనేది భార్యాభర్తకి గడిచిపోతుంది. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటేసాయి. 50 ఏళ్ళ వరకు అలా నెట్టుకొచ్చింది పాపం ఆ ఇల్లాలు. ఆ భర్త చేసే ఏమైనా ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా పిల్లలు చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు 60 దాటాక ఆ భర్త మారాడు ఎటకేలకి. ఇప్పుడు మారడం వల్ల ఏంటి ఉపయోగం? వెనక్కి తిరిగి చూస్తే అంతా అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది కదా, నా కష్టము నా స్వతంత్రం అన్ని పోయాయి, ఏం చేయలేకపోయాను, ఇప్పుడు మారాడు, ఇప్పుడు ఏంటి నాకు అని భార్య అనుకుంటుంది. అంటే ఏం చెప్తారు దీనికి? అవును, అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా జాబ్ చేసేవాళ్లే కదా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. పోనీ కాస్త ముందుకెళ్ళి వెనక తరంలోకి వెళ్ళి చూసినట్టయితే మీరు చెప్పింది ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి కావచ్చు, ఉద్యోగం చేయకుండా కావచ్చు, ఆవిడ ఎంతో స్ట్రగుల్ అయ్యింది అనుకుందాం. ఆ భర్తతో వేగలేక, మార్చలేక, తను కాంప్రమైజ్ అవ్వలేక, కష్టాల కడలిలో ఈదుతూ సమస్యలన్నీ గట్టెక్కిన తర్వాత భర్త మారాడు అంటే, ఇక నేను మళ్ళీ వివరంగా చెప్తా. ఒక 55 ఏళ్ళో, 60 ఏళ్ళో, లేకపోతే 50 ఏళ్ళో దాటిపోయిన మనిషి అనుకుందాం. అలాంటప్పుడు అతనికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే బయట తిన్న అనుభవాలు కావచ్చు, ఓపిక లేకపోయి కావచ్చు, ఇంకా జాబ్ చేసే అవకాశం లేకపోయి ఇంకా తప్పదు, ఇంట్లోనే రిటైర్ అయ్యి ఇంట్లో ఉండాలి అని అనుకున్నప్పుడు కానీ మెత్తగా ఉంటాడు. సాధారణంగా ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, జ్ఞానోదయం అయ్యి ఇంట్లో ఉన్నాడని అనుకుందాం. సైలెంట్గా నిదానంగా కొంచెం పెద్ద మనిషి తరహాగా సాత్వికంగా ఉన్నాడని అనుకుందాం. అంటే అప్పుడు కూడా ఏమనట్లేదు, పాపం మామూలుగానే ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడ ఆయనకన్నీ చేయాల్సిందే. ఇంత బాధపడింది, జీవితం అంతా బాధపడింది, అదొక ఎత్తు. అప్పుడు కూడా తన వల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు మారిపోయాడు, కూర్చున్నాడు, ఇప్పుడు కూడా యూజ్ లేదు, అన్ని చేస్తూనే ఉంది, అందిస్తూనే ఉంది. కాకపోతే అతను ఇదివరకట్లాగా తిట్టడం, కొట్టడం, అవమానించడం, నోరు లేపటం, అధికారం చూపించడం లాంటివి చేయట్లేదు. ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఈవిడికే కష్టం, ఈవిడికే పని, ఈవిడికే సేవ చేయటం. అంటే అక్కడ మారినట్ట? మారితే ప్రయోజనం ఉండాలిగా. అంటే మారడం అనేది అక్కడ సెల్ఫిష్నెస్ అనుకోండి. ఒక యాంగిల్ నేను చెప్తున్నాను. ఎప్పుడైనా మారకపోతే ఇంకెందుకు, మనల్ని ఇప్పుడు ఏమే చూసుకోవాలి, ఎందుకు దాదాపుగా ఎందుకు మారుతారు? గతి లేక. ఇప్పుడు సేవలు చేయాలి పెళ్ళాం, అవునా? పెళ్ళాం సేవలు చేయాలి, పిల్లల ముందు గౌరవం కావాలి, ఇంకా రిటైర్ అయిపోయాను, మరి నాకు ఒక గౌరవం కావాలి, ఇంకా నేను చెయ్యి కాలు నోరు లేపితే తంతారు బయట కానీ ఇంట్లో కానీ, చెల్లదు. అంటే అతని యొక్క పదవి అయిపోయినప్పుడు రాజు పదవిలో ఉన్నంత వరకే, తర్వాత ఆయన ఒకప్పుడు రాజు అంటారు కదా, ఇంకా ఇది నాకు చెల్లదు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉంటాడు. అలా ఉంటే ఈవిడికి ప్రయోజనం ఏంటి? లేదు, అవన్నీ కాదు. బాగా మంచిగా మారిపోయాడు, భార్యని బాగా చూసుకుంటున్నాడు, ఇలా అన్నీ తీసుకొస్తున్నాడు, ఇంట్లో ఎవరినేమనట్లేదు, ఎవరినైనా చెప్పిన మాట వింటున్నాడు. లాభం ఏంటి? ఇప్పుడు అవసరం లేదుగా. అప్పుడు అవసరం ఉంది, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, ఫీజులు కట్టాలి, నాకు అనారోగ్యం చేసింది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువులు లేవు, ఇంట్లో డబ్బుకి లోటైంది, కష్టం వచ్చింది, లేకపోతే నీ వాళ్ళే నన్ను సాధించు తింటున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు. నువ్వు ఇంకా నన్ను టార్చర్ పెట్టావు, నీదే తప్పు అన్నావు, అవమానం చేశావు, అడిగినంత డబ్బు ఇంట్లో ఇవ్వలేదు, పిల్లలు బాగోగులు చూడలేదు, అప్పుడంతా నేను కష్టపడ్డాను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నువ్వు మారి నాకు లాభం ఏంటి? అవునా? నువ్వు మారినా లాభం లేదు, మారపోయినా లాభం లేదు కదా. ఇప్పుడు మారనప్పుడు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, మారిన తర్వాత ఈవిడికి ఏం లాభం వచ్చింది? ఇంకా కూడా ఆయనకి సర్వీసెస్ చేస్తూనే ఉంది, వండటం పెట్టడం టైం ప్రకారం, పెద్ద మహారాజు మొగుడు గారు అని చెప్పి చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఆవిడ శరీరానికి విశ్రాంతి ఎక్కడ? పోనీ మనసులో ఉన్న ద్వేషం అంతా పోయిందా ఆవిడికి తన మీద? పోలేదు. అదే ద్వేషం, అదే బాధ, అదే కోపం, అదే విరక్తి ఉంటుంది. నువ్వు మారిపోయినందువల్ల అవన్నీ ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతాయా?
ఆ మానసికమైనటువంటి దూరం అనేది ఎప్పుడో పెరిగిపోయింది. ఫిజికల్గా కలిసి ఉంటున్నాము, అవసరాలు తీరుతున్నాయి, మెంటల్గా మానసికంగా మనం ఎప్పుడో దూరంగా ఉన్నాం, ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నాము. ఇప్పుడు నువ్వు మారిపోయినంత మాత్రాన మనం ఎక్కడ దగ్గర, ఫిజికల్గా కూడా దగ్గర అవ్వలేని వయసు అది కదా. కోరికలు చచ్చిపోయే వయసులో ఫిజికల్గా ఎక్కడ దగ్గరకు వస్తారు? రాలేరు. మరి మానసికంగా ఆల్రెడీ దూరం అయిపోయాం, మరి నువ్వు మారి నాకేంటి లాభం? అందుకని ఇలా ఒక 10-15 ఏళ్ళు చూసిన తర్వాత ఏం చేస్తారంటే, ఏం చెయ్యాలి అని అంటే, నేను సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారా మేడం గారు అని అంటారేమో మీరు. దెబ్బలు కొట్టించుకుని పుండు పడిపోతుంటే తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవాలని అనుకుంటామా లేదా, పారిపోవాలని అనుకుంటామా లేదా? ఇది కూడా అలాంటిదే. నువ్వు మారలేదు, 10 ఏళ్ళు కాపురం చేశాను, 15 ఏళ్ళు కాపురం చేశాను, పిల్లలు ఎదిగిపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది ఇలాంటి తండ్రి వల్ల. తల్లి కూడా అవ్వచ్చు, కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది స్త్రీ గురించి కాబట్టి అటువంటి తండ్రి వల్ల ఇంట్లో ఎటువంటి లాభం లేదు. పిల్లల్ని హింస పెడుతున్నాడు, భార్యను పెడుతున్నాడు, ఏదైనా వేరే అలవాట్లు ఉన్నాయనుకుందాం, ఏదైనా సరే అతని వల్ల నష్టాన్ని వీళ్ళు భరిస్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, మన చట్టాలు కూడా ఉన్నాయి, డివోర్స్కి పెట్టడమే. డివోర్స్ తీసేసుకుంటే వాళ్ళకి వస్తుంది కదా, భరణాలు వస్తాయి, ఏదో చట్టరీత్యా వాళ్ళకి రావాల్సినవన్నీ వస్తాయి. ఇంకా నువ్వు కొంచెం కష్టపడి ఏదన్నా జాబ్ చేసుకుంటూ సపరేట్ అయిపోయినట్టయితే నువ్వు కోరుకున్నట్టుగా మంచి జీవితం జీవిస్తూ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన దానివై ఉంటావు సింగిల్ పేరెంట్గా. నువ్వు కరెక్ట్గానే ఉన్నావుగా. నువ్వు కరెక్ట్గానే ఉన్నప్పుడు పిల్లల్ని తీర్చిదిద్దగలిగే సత్తా నీకు ఉందని నీకు నమ్మకం కలిగినప్పుడు నువ్వు సపరేట్ అయిపోవడం అనేది మంచిది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపురం చేసినందువల్ల నీకు ఆ ముందు జీవితము కష్టమే, వెనక జీవితము కష్టమే. నెట్ రిజల్ట్ ఏంటి, పిల్లలు బాగుపడతారో లేదో తెలీదు, ఏం చదువుతారో తెలీదు. ఇంట్లో ఇవన్నీ చూసి వాళ్ళు మనసు పాడు చేసుకుని మెంటల్ తెచ్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు, అవునా? మెంటల్లీ వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ పిల్లల్ని పెట్టుకుని నువ్వేం చేయగలుగుతావు? నీకు కాస్తంత సపోర్ట్ ఉంటుంది, పుట్టింటి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఆ వయసులో అయితే. నువ్వు ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతావు. ఇటు నుంచి నీకు డివోర్స్ అయితే వచ్చే మెయింటెనెన్స్లు కానీ ఏదన్నా ఉంటే అవి కూడా వాటితోటి నువ్వు పిల్లల్ని మంచిగా చదివించుకోగలిగిందన్న పిల్లలు కూడా బాధ్యత ఎరిగి బ్రతుకుతారు. ఇలా జరిగింది అమ్మ జీవితంలో, అమ్మ ఒక్కటే కష్టపడుతుందని పిల్లలు కూడా కష్టపడి చదువుకుని మంచిగా రాణించగలుగుతారు. ఇదన్నీ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి నవీన గారు. జీవితకాలం బాధపడి పిల్లలు బాగుపడితే పడతారు, లేకపోతే లేదు అన్నప్పుడు చివరి దశలో, లేకపోతే ఒక 40-50 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇతను మారితే అతను నీకు మళ్ళీ కూడా బర్డెన్గానే తయారవుతాడు. ఇప్పుడు వరకు నువ్వు మనసుతో మోసిన బరువు అంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఇది ఇంకొక ఎత్తు. అంటే నీకు చివరి దాకా నీకు బరువు బాధ్యతలు, మెంటల్ టార్చర్లు, అసలు అశాంతి, ప్రశాంతత లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం అనేది కొని తెచ్చుకోవడమే. కాబట్టి నీ కోసం, నీ పిల్లల కోసం ముందుగానే అంటే చూడాలిగా, సర్టెన్ టైం అనేది చూడాలి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేయాలి. పంచాయతీలు పెట్టుకోవచ్చు, లేకపోతే చర్చలు జరుపుకోవచ్చు. ఎన్ని జరిపినా కూడా మారనప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఇదే, స్వయం శక్తి మీద ముందుకు నడవడమే. అంటే ధైర్యంతో. అప్పుడు పుట్టింటి వాళ్ళ సపోర్టు కొంత ఉంటుంది, అటు నుంచి వచ్చే మెయింటెనెన్స్లు కొంచెం ఉంటాయి, నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, పిల్లలకి బాధ్యత అనేది తెలుస్తుంది, ఎలా మన ఫ్యూచర్ అనే ఒక భయం కూడా ఉంటుంది పిల్లలకి. జాగ్రత్తగా పెరుగుతారు వాళ్ళు, ఖచ్చితంగా పిల్లలు బాగుపడతారనే ఒక హోప్ అయితే ఉంటుంది అక్కడ. ఈ నరకం కంటే కష్టపడి పిల్లల్ని పెంచుకొని తను కూడా ధైర్యంగా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. థ్యాంక్ యూ.